ఏమండి? అమ్మ బాబోయ్, జాగ్రత్త. అబ్బా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకే. ఆహా. అయ్య బాబోయ్, అమ్మా డోంట్ టచ్. అమ్మా ఇన్ని దెబ్బలు కొట్టారేంటండి? అబ్బా ఏమే, మేమేమన్నా రేడియో స్టేషన్కి వెళ్ళామా, పోలీస్ స్టేషన్కి వెళ్ళామే? మృదంగా వాయించినట్టు వాయించేసాడే వాడు. అయ్యయ్యో. మా ఆయన కంటే మీకే ఎక్కువ దెబ్బలు తగిలినట్టున్నాయి అన్నయ్య గారు. ఎవరు చెప్పినా వినని మనిషి మీరేం చెప్పి విడిపించారే? అది బమ్మ ఎస్ఐని మా పద్ధతిలో రిక్వెస్ట్ చేస్తే జాలిపడి వదిలేశారు. అతను భయపడి వదిలేసినట్టు అనిపించిందే. లేదు మామయ్య, మేము రిక్వెస్ట్ చేసాం. కావాలంటే శ్రీను అడగండి. ఎరా అవునన్నా, సిగ్గుపడుతున్నావేంట్రా? అది క్యారెక్టర్ లో నుంచి ఇంకా బయటికి రాలేదు. క్యారెక్టరా? అది అది కొంచెం పర్సనల్ మావయ్య, తర్వాత మాట్లాడుకుందాం. అబ్బా పద్మ ముందు బావగారిని లోపలికి తీసుకువెళ్ళమ్మా. అమ్మా రండి. అబ్బా, ఏయ్! ఒక వారం రోజులు టచ్ చేయకూడదు. అబ్బా తట్టుకోలేను. అబ్బా పదండి. అమ్మో అయ్యో అమ్మా. మీరు లేకుండా ఈ 2 రోజులు నేను అసలు ఉండలేకపోయానండి. పాపం మీకు ఆ స్టేషన్ లో నిద్ర బాగా పట్టిందా? దోమలు ఏమన్నా ఉన్నాయా? నేనేం విశ్రాంతి కోసం వెళ్లేదు పార్వతి, వసతులు చూసుకోవటానికి. నువ్వు యోగక్షేమాలు అడక్కు. స్టేషన్లో అందరూ ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాం. అనగా దేవొచ్చి ఇంట్లో అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోంది. మేమేం తప్పు చేయలేదని తెలిసి కూడా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని కావాలని మమ్మల్ని కొట్టాడు. అయ్యో, వాడు మనిషా పశువా? నా బిడ్డల్ని ఇలా కొడతాడా? వాడి కాళ్ళు చేతులు విరిగిపోను. నిజం తెలిస్తే ఆ అనగాదేవికి గట్టిగా మనం బుద్ధి చెప్పొచ్చు. ఆయన వాళ్ళే చేశారని స్వామీజీ చెప్పారు కదా. అది స్వామీజీ చెప్పినట్టు ఆలోచిస్తే పార్వతి పిన్ని పేరు మాత్రమే వస్తుంది. ఇదిగో ఆద్య, పదే పదే నా పేరు చెప్పకు.